హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నిన్న నాకు ఒక కామెంట్ వచ్చింది. కామెంట్ ఏమొచ్చిందంటే ఫ్రమ్ అర్జున్, బ్రేక్అవుట్‌ని బ్రేక్ డౌన్ అని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు అని కామెంట్ వచ్చింది. దానికి నేను రిప్లై ఇచ్చాను. ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్. ఇట్ మీన్స్ ఇట్ యాక్ట్ యాస్ ఎ బ్రేక్అవుట్ లెవెల్. అండ్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ప్రీవియస్ హయ్యర్ లెవెల్ బ్రేక్ చేసి అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది కాబట్టి అది మనకు బ్రేక్అవుట్ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు దీని మీనింగ్. ఓకే, బ్రేక్ డౌన్ మీన్స్ బ్రేక్ డౌనే, కానీ ఇఫ్ ఇట్ బ్రేక్స్ ది ప్రీవియస్ లెవెల్ విత్ హై, ఇట్ మీన్స్ డైరెక్ట్ బ్రేక్అవుట్. ఇది నేను రిప్లై ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వాట్ ఈస్ బ్రేక్అవుట్ అని నేను చాట్ జీపీటీకి అడిగాను. ఇక్కడ చాట్ జీపీటీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీరు ఇది మొత్తం చదవచ్చు వీడియోని పాజ్ చేసి. ఓకే, ఇది నాకు తెలిసి వేస్ట్ ఆఫ్ టైం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్రేక్అవుట్ అంటే ఏంటిదంటే ప్రైస్ మూవ్ అబౌవ్ రెసిస్టెన్స్ లెవెల్. మనం రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్అవుట్ అంటాము. అంటే బుల్లిష్ ట్రెండ్, ప్రైస్ అబౌవ్ ది రెసిస్టెన్స్. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు ఒక బ్రేక్ డౌన్ దొరికింది ఇక్కడ మనకు. ఓకే, అండ్ మీరు ఏ బుక్స్ అయినా చూసి తీసుకోండి స్టాక్ మార్కెట్‌వి. దాంట్లో గూడా ఇదే ఉంటది. నేనేం కన్‌ఫ్యూజ్ చెయ్యట్లేదు. ఏం తప్పు అనాలిసిస్ గూడా మీకు ఇవ్వట్లేదు. బట్ రిప్లై ఇస్తున్నాను. సో, ఇదొచ్చేసి మనకొక బ్రేక్ డౌన్ అండి. ఒక హై. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ బ్రేక్ డౌన్ వచ్చేసి ఒక హై గదా! ఆ బ్రేక్ డౌన్ లెవెల్‌ని బ్రేక్ చేస్తే ఇక్కడనేది రెసిస్టెన్స్ ఫార్మ్ అయితది. ఓకే, దాని తర్వాత ఆ రెసిస్టెన్స్ అనేది ఇన్ డై డైరెక్ట్ బ్రేక్ డౌన్‌ని బ్రేక్ జేషింది కాబట్టి, బ్రేక్ డౌన్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయితది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఇది నా ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడొచ్చిన కామెంట్‌కి. సో, నేనేం కన్‌ఫ్యూజ్ చెయ్యట్లేదు. మీరు చాట్ జీపీటీని అడగొచ్చు, ప్రిఫ్లెక్స్‌ని అడగొచ్చు, అండ్ ఏ బుక్స్ అయినా మీరు తీసి చూడండి. నేనేం జెప్తున్నానో అదే మీకు ఎగ్జాక్ట్‌గా దొరుకుతది. ఓకే, ఇప్పుడు ఇవాల్టి మార్కెట్‌లో నేను టోటల్ ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్, సెకండ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్ మన గ్రూప్‌లో. ఇంకా ఒక ట్రేడ్ ఉంది. ఒకటో రెండో ట్రేడ్స్ ఉన్నాయి. కాల్ సైడ్ ఉన్నాయి. అవి హోల్డ్ చేపిచ్చాను రేపటి కోసము. దాన్ని ఎందుకు హోల్డ్ చేపిచ్చాను? రేపు అనాలిసిస్ నేను చూపిస్తాను. రేపైతే వినాయక చవితి హాలిడే. థర్స్‌డే ఎక్స్‌పైరీ రోజే మనకు దాని రిజల్ట్ అనేది తెలుస్తది. ఓకే, ఇప్పుడు మనము థర్స్‌డే లైవ్ మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే మనకిక్కడ ఏముంది? అది మనం ఇవాళ ఇంపార్టెంట్‌గా మాట్లాడుకోవాలి. ఓకే, బికాస్ మార్కెట్ అనేది వన్ డే క్యాండిల్ చార్ట్‌లో మీరు బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ బ్రేక్‌ఔట్‌కెళ్ళి రిజెక్ట్ అయింది. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నేను 2, 3 బ్రేక్‌ఔట్స్ చూపిస్తాను. డైరెక్ట్‌గా బ్రేక్ అయ్యాయి. అండ్ ఇప్పుడొచ్చేసి మార్కెట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మీద కూర్చుంది. ఇండైరెక్ట్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను. ఇదొచ్చేసి ఒక బ్రేక్ డౌన్ లెవెల్. ఇది బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. దానివల్ల మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ వచ్చింది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ బ్రేక్ డౌన్ బ్రేక్ అయ్యింది కాబట్టి మనకు మళ్ళీ మీదికి వెళ్తూ ఆ బ్రేక్ డౌన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అయింది. రెసిస్టెన్స్ ఫార్మ్ అయిన తర్వాత బ్రేక్‌ఔట్ ఫార్మ్ అయింది కాబట్టి మీదికెళ్ళింది. ఇప్పుడు మండే అంట. థర్స్‌డే ఎక్స్‌పైరీ రోజు ఏం ఇంపార్టెంట్ అంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. 54,328. 54,328 లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతది. లేదు అంటే మార్కెట్‌లో మళ్ళీ మండే అంటున్నాను. థర్స్‌డే రోజు మనకిక్కడ మార్కెట్‌లో రిటర్న్ అనేది కనిపిస్తది. ఐదర్ గ్యాప్ అప్ అయినా తీసుకునే ర్యాలీ కావచ్చు. ఐదర్ సపోర్ట్ లెవెల్ ఎక్కడైనా పట్టుకొని 54,328 మీద మార్కెట్ వెళ్ళిపోవచ్చు. అందుకే నేనేం చేశానంటే కాల్ సైడ్ ట్రేడ్స్ అనేవి హోల్డ్ చేపిచ్చేసాను. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇంట్రాడే లెవెల్స్ చూసుకుంటే కొంచెం దూరం వెళ్ళిపోదాం. కొంచెం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్రాడే లెవెల్స్ ఇక్కడున్నాయి మనకు. ఎప్పటివి మనం ఇప్పుడు ఇంట్రాడే లెవెల్స్ యూజ్ చేస్తున్నాము? ఇక్కడివి. మే 25థ్ అండ్ మే 9థ్, మే 6థ్ అనేవి మనము ఇంట్రాడే లెవెల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సీ ఇప్పుడు ఒక బ్రేక్ డౌన్ వచ్చింది ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ డౌన్ వచ్చింది. మళ్ళీ ఒక బ్రేక్ డౌన్ వచ్చింది. మార్కెట్ ఈ బ్రేక్ డౌన్ అనేది కవర్ చేసింది. బట్ ఈ బ్రేక్ డౌన్ అనేది కవర్ చేయలేదు. సో ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఈ బ్రేక్ డౌన్స్ అనేవి వర్కౌట్ అయితాయి. ఒక్కసారి లెవెల్ టు లెవెల్ మార్క్ అవుతుంటే మార్కెట్ అనేది
ఇప్పుడు ఇక్కడ బ్రేక్ డౌన్ ఉంది. దాని తర్వాత ఈ బ్రేక్ డౌన్ టచ్ అయింది కాబట్టి ఈ బ్రేక్ డౌన్ అనేది వర్క్ కాదు. ఈ బ్రేక్ డౌన్ యాక్టివ్ ఉంటది. మళ్ళీ ఈ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఈ బ్రేక్ డౌన్ అనేది వర్క్ కాదు. మళ్ళీ ఇది అనేది యాక్టివ్ ఉంటది. సో ఎప్పటి వరకు ఆ లెవెల్స్ టచ్ కావో ఆ లెవెల్స్ అనేవి యాక్టివ్ ఉంటాయి. సో ఇప్పుడు మన దగ్గర టచ్ కాని టచ్ కాని లెవెల్స్ ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఈ లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ కూడా ఉన్నాయి. నేను మార్క్ చేసి చూపిస్తాను. ఇదొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. దాని తర్వాత ఇదొచ్చి క్లోజింగ్. ఇది ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్స్. సో ఇక్కడ ఇవి ఇంకా యాక్టివ్ ఉన్నాయి. ఇవి మనము రేపటి అనాలిసిస్‌లో గూడా వాడుకోవచ్చు. సో మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయినా గానివ్వండి, గ్యాప్ అప్ అయినా గానివ్వండి, ఇంపార్టెంట్ ఏంటంటే లెవెల్స్ అనేవి మనకు దొరకాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మన క్లోజింగ్ ఇవాళటిది చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్‌ది మనం లెవెల్ మార్క్ చేసుకుందాం ఇక్కడ. ఓకే. ఇఫ్ మార్కెట్ థర్స్‌డే రోజు ఇక్కడెక్కడైనా ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ ఫార్మ్ చేయాలి. అది ఇలా అయినా కానివ్వండి. ఓకే. అండ్ అది ఇలా అయినా కానివ్వండి. అది ఇలా దీని కిందైనా గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ కానివ్వండి. ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది బ్యాంక్ నిఫ్టీలో ఏంటి అంటే ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ రావాలి. సెకండ్ క్యాండిల్ అనేది గ్రీన్ రావాలి. ఇలా. ఇలా వచ్చి అది ఇక్కడ రీటెస్ట్ విత్ విక్ చేసినా, చెయ్యకపోయినా మనకు రెడ్ క్యాండిల్ అయినా, గ్రీన్ క్యాండిల్ అయినా ఫస్ట్ క్యాండిల్‌కి టచ్ చేస్తేనే మార్కెట్‌లో బయింగ్. అలా కాకుండా ఇక్కడెక్కడైనా రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది అనుకోండి కింది సైడ్ ఏమైతది అంటే మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలంటే ఈ లెవెలే 54,136 లేకపోతే వన్ డే క్యాండిల్ చార్ట్‌లో మనం చూసాం కదా లెవెల్. ఆ లెవెల్ అయినా పర్వాలేదు. ఆ లెవెల్ వస్తే కూడా మనం మార్కెట్‌లో లెవెల్స్ చూసుకోవచ్చు. నిఫ్టీలో మనం లెవెల్స్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇవాళ మార్కెట్ అదే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళి రిజెక్ట్ అయ్యి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. అదే లెవెల్‌తో రిజెక్ట్ అయ్యి సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ లెవెల్ అనేది కీ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. 24,688 లెవెల్ బ్రేక్ చేసి కింద రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి ఫస్ట్ ఏదైనా గానివ్వండి రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చిందనుకోండి సెల్లింగ్ అనేది కంటిన్యూ అయితది. అలా కాకుండా ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రీవియస్ డే క్లోజింగ్ 24,711 మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ అనేది రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ ఔట్ మీద మనకి ఇక్కడ ఇవ్వాలి. 24,760 మీద ఎక్కడైనా సాలిడ్ క్యాండిల్ అనేది బ్రేక్ కావాలి. అది రీటెస్ట్ రివర్సల్ అయినా కానివ్వండి, ఇలాంటి సాలిడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఇమ్మీడియేట్ నిఫ్టీ అనేది బయింగ్ సైడ్ షూట్ అయిపోతదండి. ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.